క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఏరువ చిన్నపరెడ్డి, శ్రీమతి ఫ్రాన్సిస్ కమ్మలకు మంచి ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు, సిస్టర్ ఏరువ సుజాతను మెండుగా దీవించమని, సునీత సమతల కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, సిస్టర్ గాయం మేరీ ఫ్రాన్సిస్కా ఆత్మకు మరియు వీరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బేగంపేట విచారణ శ్రీ వి.ఎన్. కుమార్, శ్రీమతి రెడ్డి రత్నమాల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బాతా జార్జ్ జయంతరావు మరియు డొమినిక్ దిలీప్ల పుట్టినరోజు సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కృష్ణకుమారి, స్వాతిరావు, జోడెన్, దినేష్, భరత్, దీప్తి, సురేష్, సహస్ర, శౌర్య, బన్ను మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. బెంగళూరు మేత్రాసనం మేస్త్రిపాళ్య విచారణ 41వ పుట్టినరోజు జరుపుకుంటున్న బొంతు జయపాల్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ బొంతు జోసెఫ్, ఎలిజబెత్, జ్ఞానసుందరి, జయంత్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మెండెము స్వరూప్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు స్వరూప్ కుమార్, వాగ్దేవి దంపతులకు గర్భఫలం దయచేయమని కోరుతూ బాలజయ్ కుమార్, పద్మావతి, వాగ్దేవి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మీ ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. స్వాగతం ఓ దైవ జనమా, స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవ జనమా. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి, రక్షణ పొందగా ఈ బలిలో, రక్షణ పొందగా ఈ బలిలో. స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవ జనమా, స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవ జనమా.
దేవుని అనురాగం ప్రజలకు రక్షణ ఆత్మబలం. యావే దేవుని అనురాగం ప్రజలకు రక్షణ ఆత్మబలం. ప్రేమ నేర్పిన ప్రభు యేసు, ప్రేమ నేర్పిన ప్రభు యేసు, ప్రాణ సమర్పణ ఈ యాగం, ప్రాణ సమర్పణ ఈ యాగం. స్వాగతం ఓ జనులారా, శుభ స్వాగతం ఓ దైవ జనమా. స్వాగతం ఓ జనులారా, శుభ స్వాగతం ఓ దైవ జనమా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీసభ పునీత యోహాను యవుదు యాజకుడిగా ఈరోజు మనం స్మరించుకుంటూ ఉన్నాం. పునీత జాన్ యూడ్స్ గారిని ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. ఈయన ఒక యాజకుడు, ఒక కథోలిక గురువు, ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఈ గురువు 14 సంవత్సరాల వయసులోనే దేవునికి ఒక మాట పట్టు ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని దేవునికి వాగ్దానం చేస్తూ ఉన్నారు. తన 24వ సంవత్సరంలోనే గురువుగా అభిషేకం పొంది ఆ తరువాత దాదాపు 20 సంవత్సరాల పాటు ఈయన 110 మిషన్ స్టేషన్స్లో 110 ప్రాంతాలలో సువార్త సేవ చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రాంతంలో కూడా 6 నెలలు అంతకు మించి పనిచేసి సువార్త సేవ చేస్తూ యేసు ప్రభుని గురించి బోధిస్తూ వేలల్లో ప్రజలను క్రైస్తవులుగా, క్రైస్తవ విశ్వాసాన్ని చేపట్టే విధంగా వాళ్ళందరినీ కూడా చేర్చినట్లుగా చరిత్రలో మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పునీతుడు జీవించిన కాలములో ఎంతోమంది ప్రజలు ప్లేగు వ్యాధితో మరణిస్తూ ఉంటే ఆ మరణించే వారిని ఒక మంచి మరణం పొందే విధంగా వాళ్ళందరినీ కూడా ఈ యాజకుడు సిద్ధపరిచినట్లుగా చరిత్రలో మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులు, అదేవిధంగా ఈ యాజకుడు సెక్యులర్ ప్రీస్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ అనే ఒక సభను కూడా స్థాపించి యేసు తిరుహృదయ భక్తిని, మరియ తల్లి నిష్కలంక హృదయ భక్తిని ఆయన తన రచనల ద్వారా వ్యాపింపజేసినట్లుగా మనం వింటూ ఉన్నాం. ఈ యాజకుడు 1680వ సంవత్సరంలో 80 సంవత్సరాల ప్రాయంలో మరణించినట్లుగా మనం వింటూ ఉన్నాం. అటువంటి ఆ పునీతుని యొక్క ప్రార్థనా సహాయం ద్వారా ఈనాటి దివ్య బలి పూజలో ప్రభు అయిన దేవుని ప్రార్థిస్తూ ఆ పునీతుని వలె మనము కూడా మన వంతు కృషి సువార్త సేవ చేయటములో అందించటానికి కావలసిన వరాలను దయచేయమని ప్రభు అయిన దేవుని పూజాబలిలో ప్రార్థిస్తూ వేడుకుందాం. పవిత్రమైన పూజాబలిలో పాల్గొనబోయే ముందు మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన పెద్దయిన సర్వేశ్వరుని
ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ అంచనాలకు అతీతమైన క్రీస్తు సువార్తను ప్రకటించుటకు యాజకుడైన పునీత యోహాను యవుదును అద్భుత విధముగా ఎన్నుకొంటివి. అతని జీవిత ఆదర్శం, అతడు ప్రబోధించిన సందేశము నిన్ను గురించి జ్ఞానమును పెంపొందించుకొనుటకు సహాయపడునుగాక. క్రీస్తు సువిశేషపు వెలుగులో మే విశ్వాసపాత్రముగా జీవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను మీ నుండి నా గొర్రెలను కాపాడుదును, మీరు వారిని మృంగివేయజాలరు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభువాని నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను ఖండింపుము. యావే ప్రభునైన నా పలుకులను ప్రవచన రూపమున వారితో ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలు కాపరులారా, మీకు అనర్థము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారే గాని గొర్రెల మందలను మేపుటలేదు. మీరు గొర్రెల పాలు త్రాగుచున్నారు, వాని ఉన్నితో నేసిన దుస్తులు తాల్చుచున్నారు, వానిలో మంచి వానిని చంపి తినుచున్నారు, కానీ మందను మాత్రము మేపుటలేదు. మీరు గొర్రెలలో దుర్బలమైన వారిని పట్టించుకొనుట లేదు, రోగము సోకిన వానికి జబ్బు నయము చేయుటలేదు, గాయపడిన వానికి కట్టుట లేదు, ప్రక్కకు తప్పుకొనిన వారిని మందలోనికి కొనవచ్చుట లేదు, తప్పిపోయిన వారిని వెదకి తోలుకొని వచ్చుట లేదు. పైగా వారి పట్ల క్రూరముగా కఠినముగా ప్రవర్తించుచున్నారు. కాపరి లేనందున గొర్రెలు చెల్లాచెదరయ్యను, వన్యమృగములు వారిని చంపి తినివేసెను. నా గొర్రెలు ఎత్తైన కొండల మీద తిప్పల మీద తిరుగాడెను, భూమి అందంతటను చెల్లాచెదరయ్యను. వారిని పట్టించుకొనివారు గాని వెదకువారు గాని లేరు. కాపరులారా, మీరు ప్రభువునైన నా పలుకు లాలింపుడు. సజీవుడను యావే ప్రభునైన నేను ఆనపెట్టి చెప్పుచున్నాను. కాపరి లేడు కనుక వన్యమృగములు నా గొర్రెల మీద పడి వారిని చంపి తినివేసెను. నా కాపరులు మందను వెదకలేదు, వారు తమ కడుపు నింపుకొనుచున్నారే గాని నా మందను మేపలేదు. కావున కాపరులారా, మీరు ప్రభునైన నా పలుకులు ఆలింపుడు. యావే ప్రభునైన నేను చెప్పుచున్నాను. నేను మీకు విరోధి నగుదును. నేను మీ నుండి నా గొర్రెలను తీసుకొందును, మీరిక మీదట వారిని మేపజాలరు. నేను మీ నుండి నా గొర్రెలను కాపాడుదును, మీరు వారిని మృంగివేయజాలరు. ప్రభునైన నేను చెప్పుచున్నాను. నేను నా బంధను వెదకెదను, వారిని గూర్చి జాగ్రత్త పడెదను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయో లేదు. ఇక ఏ కొదవయూ లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టలలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేద తీర్చును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవయూ లేదు. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమును నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించుచున్నప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా, నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము నీ చేతికర్ర నన్ను కాపాడుచుండెను. అందరూ
ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఇక ఏ కొదవయు లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొర్లుచున్నది. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఇక ఏ కొదవయు లేదు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఇక ఏ కొదవయు లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైయున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ నుందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి రాసిన శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనం వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారులకై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు రోజునకు 1 దేనారము చొప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచియున్న కొందరిని చూచి, మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు, న్యాయముగా రావలసిన వేతనమును ఇచ్చెదను అనెను. వారు అటులనే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా మధ్యాహ్నం 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమి సాయంకాలం 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకనూ నిలిచియున్న వారిని చూచి, మీరు ఏలా రోజంతయు పనిపాటులు లేక ఇచ్చట నిలిచియున్నారు అని ప్రశ్నించెను. మమ్మెవరూ కూలికి పిలువలేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతటా యజమానుడు, అటులైన మీరు కూడా నా ద్రాక్ష తోటలో పని చేయుటకు వెళ్ళుడు అనెను. సాయంత్రము నా యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పనిచేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలినిమ్ము అనెను. అటులనే సాయంత్రం 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికిని తలకొక దీనారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి. కానీ వారు కూడా
తలకొక దేనారమునే పొందిరి. వారు దానిని తీసుకొని యజమానునితో, పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిలో వంగిన వారికిని సమానముగా కూలినిచ్చితివేమి అని గొణుగుచూ పలికిరి. అంతటి యజమానుడు వారిలో ఒకరిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు 1 దేనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటి వానికిని ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇచ్చ వచ్చినట్లు వెచ్చించుకొని అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగానున్నదా అని పలికెను. ఇట్లే మొదటివారు కడపటి వారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాటి 2 పఠనాలని మనం కొంచెంసేపు ధ్యానించుకుందాం. నాటి మొదటి పఠనం యెహెజ్కేలు గ్రంథం నుండి తీసుకొనబడింది. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం విన్నటువంటి ఆ వాక్యాలలో ప్రభువైన దేవుడు ఇజ్రాయేలు యొక్క కాపరులను, ఇజ్రాయేలు యొక్క రాజులను ఖండిస్తూ ఉన్నాడు. దేవుడే వీళ్ళని ఇజ్రాయేలుకు రాజులుగా అభిషేకించాడు. ఇజ్రాయేలు ప్రజల యొక్క బాగోగులను చూసుకొని వాళ్ళని శ్రద్ధగా చూసుకునేటువంటి బాధ్యతను యావే దేవుడు ఆ రాజులకి, ఆ కాపరులకి అప్పగించి ఉన్నాడు. కానీ ఈ రాజులు లేదా ఈ కాపరులు ప్రజలను పట్టించుకోవటం లేదు. ఈ రాజులు వాళ్ళ స్వలాభమునే వాళ్ళు చూసుకుంటున్నారు. వారి వారి స్వలాభం కోసం ప్రజలను వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు, పీడిస్తూ ఉన్నారు. ఇంకా ఆ యోధా సమాజంలో, ఇశ్రాయేలు సమాజంలో ఉన్నటువంటి బలహీనులను, అల్పులను పట్టించుకోవటం లేదు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజు లేనటువంటి, కాపరి లేనటువంటి ఒక మందగా వాళ్ళు తయారవటం ద్వారా కాపరి లేనందువలన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చల్లా చెదురైపోతూ ఉన్నారు. అన్య దేవుళ్ళ వైపు వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే దేవాది దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు పరిపాలించే రాజులను, కాపరులను ఆయన ఖండిస్తూ హెచ్చరిస్తూ ఉండటం మొదటి పఠనంలో మనం వింటూ ఉన్నాం. ఈ ప్రజలకి నిజమైన కాపరి లేనందున, ఒక మంచి కాపరి లేనందున సాతాను వారిని కబళిస్తూ ఉంది. కావున ప్రభు అంటున్నాడు, ఇక నేనే నా ప్రజలకు నిజమైన కాపరిగా ఉంటాను. నేనే నా ప్రజలకు ఒక మంచి కాపరిగా ఉంటాను. నేను వాళ్ళ బాగోగులను చూసుకుంటాను. నేను వారి ఎడల శ్రద్ధ వహిస్తాను అని ప్రభువు చెబుతూ ఈ రాజులను ఖండిస్తూ వాళ్ళతో అంటున్నాడు, మీరు నా ప్రజలను సరిగా పట్టించుకోవటం లేదు కాబట్టి నేను మీ రాజరికాన్ని తీసివేస్తాను. ఇక మీదట మిమ్మల్ని కాపరులుగా ఉండనివ్వనని ప్రభువైనటువంటి దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు రాజులను ఖండిస్తూ హెచ్చరించేటువంటి మాటలను మొదటి పట్టణంలో మనం వింటున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడే మనందరి యొక్క నిజమైన కాపరి. యావే నా కాపరి, నాకు ఏ కొదువయు లేదు. నాకు కావలసిన సమస్తాన్ని ఆయనే నాకు సమకూర్చేటువంటి మంచి కాపరి అని ప్రభు అయిన దేవుడు ఈరోజు మరొకసారి ఆయన మంచి కాపరిని, నిజమైన కాపరిని ఉటంకిస్తూ మొదటి పట్టణంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఆ మొదటి పట్టణం ద్వారా దేవుడు ఈరోజు మనందరికీ చెప్పేది, మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనందరం మంచి కాపరులుగా ఉండాలంటే ఒక కుటుంబంలో
తల్లిదండ్రులు మంచి కాపరులుగా ఉండాలి. ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు ఆ విద్యార్థుడి ఎలా మంచి కాపరులుగా వ్యవహరించాలి. ఒక విచారణలో విచారణ గురువు ఒక మంచి కాపరిగా ఉండాలి అని చెప్పేసి, నిజమైన కాపరులుగా మనందరం ఉండాలని మన మంచి కాపరి వంటి ప్రభు అయినటువంటి దేవుడు మనందరికీ ఈరోజు తెలియజేస్తూ, మన మంచి కాపరి అయినటువంటి యేసయ్యను మనందరం పోలి జీవించాలనే మొదటి పఠనం ఒక గొప్ప పాఠాన్ని ఈరోజు మనందరికీ నేర్పిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం చూసినట్లయితే, సువిశేష పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే ద్రాక్ష తోట కూలీల యొక్క ఉపమానాన్ని మనం వింటూ ఉన్నాం. ద్రాక్ష తోట యజమాని తన తోటలో పని చేయటానికి కూలీలను మార్కెట్లోకి వెళ్ళి కూలీలను పిలుస్తూ ఉన్నాడు. యజమాని ప్రాతకాలంలోనే వెళుతూ ఉన్నాడు. తర్వాత ప్రతి 3 గంటలకు ఆయన వెళుతూ ఉన్నాడు. 9 గంటలకి, 12 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 5 గంటలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కూలీలందరినీ తన తోటలో పని చేయమని పిలుస్తూ ఉన్నాడు. సాయంకాలం అయ్యేసరికి పని చేసిన వాళ్ళందరికీ కూలీలను ఇస్తూ ఉన్నప్పుడు ముందుగా చివరిగా వచ్చిన వాళ్ళకి ఆయన కూలీ ఇస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుకున్న ప్రకారం ఒక్కొక్కళ్ళు ఒక దేనారాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే ప్రాతకాలమే వచ్చినటువంటి కూలీలు అనుకున్నారు మనకి ఇంకా ఎక్కువ వస్తుందేమో అని అనుకున్నారు. కానీ వాళ్ళకు కూడా ఒక దేనారాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు గొణుగుకోవటం ప్రారంభించారు, సణుగుకోవటం ప్రారంభించారు. ఇక్కడ మనం దైవ న్యాయము, మానవ సంబంధమైన న్యాయాన్ని గురించి మనం వింటున్నాం. మానవ సంబంధమైన న్యాయం అంటే జస్టిస్. జస్టిస్ మీన్స్ గివింగ్ టు వన్ వాట్ ఈజ్ డ్యూ. వాడి పనికి తగిన వేతనాన్ని మనం ఇవ్వటం న్యాయం. ఆయన ఒప్పందం ప్రకారం 1 దేనారం ఇస్తానన్నాడు, న్యాయంగానే ఆ దేనారాన్ని ఇచ్చాడు. అది మానవ సంబంధంగా మన సంబంధాలు అంటే మానవ న్యాయం. అది పనికి తగిన వేతనాన్ని ఇవ్వటం న్యాయం. యజమానులు అదే న్యాయాన్ని చేశాడు. అయితే మొదటి నుంచి ఉన్నవాళ్ళు అంటే ప్రాతకాలంలోనే పనికి వచ్చిన వాళ్ళు మాకు ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే సాయంత్రం 5 గంటలకు వచ్చి గంట మాత్రమే పనిచేసిన వాళ్ళకి మాకు సమానంగా వేతనం ఇస్తామని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మానవ సంబంధంగా ఆలోచిస్తూ మానవ న్యాయాన్ని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఇక్కడ యజమానుడు అంటే దేవుడే. దైవ న్యాయం మానవ న్యాయానికి మించి ఉంటుంది. గివింగ్ టు ద వన్ వాట్ ఈస్ డ్యూ టు హిమ్ మోర్ దాన్ వాట్ ఈస్ డ్యూ టు హిమ్. అది దేవుని యొక్క న్యాయం. దైవ న్యాయంలో మానవ న్యాయాన్ని మించి ఇస్తూ ఉంటాడు దేవుడు. దాన్నే మనం ఉదార స్వభావం అంటాం. దేవుడు తన ఉదార స్వభావంతో మనకు కావలసినటువంటి ప్రతి మేలును ఆయన మనకి దయచేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులు, అంటే ఈ ఉపమానము ద్వారా దేవుడు మనందరికీ, యేసుప్రభు మనకు చెప్పేటువంటి ప్రధానమైన సందేశం ఏమిటంటే, రక్షణ అనేది మనం చేసే పనిని బట్టి మనకు రాదు. దేవుని యొక్క రక్షణ వరం అనేది మన పనులు బట్టి, క్రియలను బట్టి దేవుడు మనకివ్వడు. రక్షణ వరం అనేది దేవుడు మనందరికీ ఇచ్చేటువంటి ఒక ఉచితానుగ్రహము. ఉచితంగానే ఒక వరముగా దేవుడు తన యొక్క కృప వలన మాత్రమే మనకి రక్షణ వరాన్ని దయచేస్తాడు. అంతేగాని మనం చేసేటువంటి గొప్ప క్రియల వలన మన రక్షణ పొందలేం. దేవుడు తన ఉదార స్వభావం వలన, తన కృపానుగ్రహాల వలన ఉచితంగా ఇచ్చేటువంటి బహుమానము, వరమే రక్షణ అనేది ఈ ఉపమానం ద్వారా ప్రభు అయిన క్రీస్తు ఈరోజు మనందరికీ తేటతెల్లంగా తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం వింటాం, మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురని ప్రభువు చోట మనం వింటున్నాం. దుడుకు చిన్నవాని ఉపమానం లూకా సువార్త 15వ అధ్యాయంలో దుడుకు చిన్నవాని ఉపమానంలో తండ్రి ఆస్తినంతా తీసుకొని దుబారాగా ఖర్చు చేసి తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు రెండవ కుమారుడు మారు మనసు పొంది తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆ కుమారుని ఇంటి లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాడు, పండుగ చేస్తూ ఉన్నాడు.
కానీ పెద్ద కుమారుడు మాత్రం ఇంటి బయటే ఉంటూ ఉన్నాడు, తండ్రితో వాగ్వివాదానికి దిగుతూ ఉన్నాడు, అంటున్నాడు, నేను ఎప్పటి నుంచో నీతోనే ఉంటూ ఉన్నాను, కానీ ఈ రెండవ కుమారుడు మాత్రం నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి నీ ఆస్తినంతా వృధాగా ఖర్చు పెట్టి ఇప్పుడు తిరిగి వస్తే నువ్వు ఆయన స్వీకరిస్తూ ఉన్నావు, ఇదెక్కడి న్యాయమని పెద్ద కుమారుడు అడుగుతూ ఉన్నాడు. కానీ తండ్రి చెబుతున్నాడు, ఇదిగో ఇతడు మారు మనసు పొంది తిరిగి వచ్చాడు, మన పండుగ చేసుకోవాలన్నప్పుడు తిరిగి వచ్చినవాడు ఇంటి లోపల ఉన్నాడు, మొదటి నుంచి తండ్రితో ఉన్నవాడు ఇంటి బయట మాత్రమే ఉంటూ ఉన్నాడు. ఇది మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. మన సంఘాల్లో కూడా మనము కూడా ఆర్సిఎం సంఘమే పురాతనమైనదని మనం కూడా అంటూ ఉంటాం. ఆర్సిఎం సంఘం పురాతనమైనది, తర్వాత సంఘాలన్నీ తర్వాతే వచ్చినాయి, మా సంఘంలోనే రక్షణ ఉందని మన అంటాం, తర్వాత వచ్చిన సంఘాలు మన సంఘంలో రక్షణ లేదు అంటూ ఉంటారు. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అంటే దేవుడు తన రక్షణ వరాన్ని ఉదారంగా ఉచిత బహుమానముగా తాను ఎన్నుకున్న వారికి దేవుడే ప్రసాదిస్తాడని మనం వింటాం. ఇంకా మన సంఘాల్లో కూడా, మన ఆర్సిఎం సంఘాల్లో కూడా కొన్ని చోట్ల విశ్వాసులు కూడా విచారణ గురితో గొడవలు పడేవాళ్ళు ఉంటారు. ఫాదర్, మేము ఆది నుండి మన సంఘంలో ఉన్నాం, మేము పుట్టు క్రైస్తవులము, ఇదిగో ఈ గుడి కట్టింది మేమే, రాయి పేర్చి గుడి కట్టాము, కానీ మధ్యలో వచ్చిన వాళ్ళని మీరు ఎక్కువ గౌరవిస్తున్నారు, నాకు మీరు గౌరవం ఇవ్వటం లేదు. మన పనుల వలన మనకు రక్షణ రాదు, దేవుని యొక్క కృపావరం వలన, దేవుని యొక్క కృప ఎవరిని ఆవరిస్తుందో అటువంటి వారికి దేవుడు తన రక్షణ వరాన్ని ఇస్తాడు అని చెప్పేసి. ఉదాహరణకి మంచి దొంగ జీవితాంతం దొంగతనం చేస్తూ జీవించాడు. చివరిలో ఆ శిలువ మీద వేలాడినటువంటి యేసు ప్రభుతో, యేసయ్యా నీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకో అంటే యేసు ప్రభు ఆ దొంగవాడికి పరలోక రాజ్యాన్ని బహుమానంగా ఇస్తున్నాడు. అంటే చివరిలో, అంటే వీడు చివరిలో వస్తున్నాడు, సాయంత్రం 5 గంటలకు పనిలో దిగిన వాడితో సమానం దొంగ. కానీ ఆయనకు ముందు యేసు ప్రభువు శిలువలో వేలాడుతూనే నేడే నీవు నాతో పరలోక రాజ్యంలో ఉంటానంటాడు. కడపటివారు మొదటివారు అవుతూ ఉన్నారు, మొదటివారు కడపటివారు అవుతున్నారు ప్రియా సహోదరి సహోదరు. కాబట్టి ఈరోజు సువిశేషపట్నం ద్వారా ప్రభు అయిన దేవుడు రక్షణ అనేది మన పనుల వలన కాకుండా, మన గొప్ప కార్యాల వలన కాకుండా, దేవుని యొక్క కృప వలన ఆయన మనందరికి ఇచ్చేటి ఉదారమైన బహుమానము, కానుకే రక్షణ అని చెప్పేసి ఈ ఉపమానం ద్వారా ప్రభు అయిన క్రీస్తు తెలియజేస్తాడు. అందుకని మనం అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనంలో మనం వింటాం, దేవుని యందు భయభక్తులు కలిగి సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనా నాకు అంగీకార యోగ్యుడే అని ప్రభు చూడటం మనం వింటున్నాం. కాబట్టి ముందు రావటం వెనక రావటం కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి సత్ప్రవర్తన కలిగి విశ్వాసపూరితమైన జీవితాన్ని జీవించే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రక్షణ వరాన్ని పొందుతారు, దేవునికి అంగీకార యోగ్యులుగా మారతారనే ఈనాటి ఉపమానం ద్వారా ప్రభువైన క్రీస్తు మనకు వివరంగా బోధిస్తున్నారు ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు 2 పట్టణాల ద్వారా కూడా ప్రభువు మనందరికీ కూడా ఆయన నేనే మంచి కాపరిని, నేను ఉదారంగా మీకు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తానని ప్రభువు చెబుతున్నటువంటి దేవుని యొక్క వాక్కు ప్రకారం మనం జీవించడానికి కావలసిన వరాల్ని దయచేయమని ఈ పూజాపరులో ప్రభువైన దేవుని ప్రార్థిస్తూ వేడుకుందాం. ఆమేన్. సరి 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 గమ పద పావ గరిసా
అర్పించేదా. సంప్రీతితో ప్రభువా నీకు నా హృదయమర్పించెదా. నా తనువు మనసు ఏకం చేసి ఒక అర్పణగా వచ్చానయ్యా. నా తనువు మనసు ఏకం చేసి ఒక అర్పణగా వచ్చానయ్యా. నీదే నీదే దేవా ఈ ప్రాణం, నీదే నీదే దేవా నా సర్వం. నీదే నీదే దేవా ఈ ప్రాణం, నీదే నీదే దేవా నా సర్వం. అర్పింతును సమర్పింతును నా జీవమంతా అర్పింతును. అర్పింతును సమర్పింతును నా జీవమంతా అర్పింతును. సంప్రీతితో ప్రభువా నీకు నా హృదయమర్పించెదా. ఆదరించిన దేవా నా ప్రేమ కానుకను స్వీకరించవా. అబ్రహాము పనిని గైకొనిన దేవా నా దీన కానుకను స్వీకరించవా. పరిశుద్ధమైన ఈ దివ్య బలిలో, పరిశుద్ధమైన ఈ దివ్య బలిలో ఈ పేద కానుకను స్వీకరింపుమా. ఈ పేద కానుకను స్వీకరింపుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించు నీ బలి సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువుల కాలమును నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచూ నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా యేలినవారా, ఓ నా సర్వేశ్వరా, మేము ఆరాధించుచున్నాము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా యేలినవారా, ఓ నా సర్వేశ్వరా, మేము ఆరాధించుచున్నాము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్యప్రకాశము చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగా మరేమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించడి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించనే పాత్రలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం నిత్య జీవన కాపాడునుగాక. ఆమేన్. వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. ఏనాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. ఏనాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవం మార్గము నీవే యేసయ్యా. నా సర్వం సకలం నీవే యేసయ్యా, నా జీవం మార్గం నీవే యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. నీ కొరకై నీ కృపకై నన్ను పిలిచావు, నీ మహిమకై నీ ఘనతకై నన్ను మలిచావు. నీ కొరకై నీ కృపకై నన్ను పిలిచావు, నీ మహిమకై నీ ఘనతకై నన్ను మలిచావు. నా హృదిలో నీవు వేంచేయగరావా, నా హృదిలో నీవు వేంచేయగరావా. ఏనాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. ఏనాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. నా సర్వం సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే మెస్సయ్యా. నా సర్వం సకలం నీవే యేసయ్యా, నా జీవం మార్గము నీవే
మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులు మగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. నజరేతురిలో శుభ సందేశము అందుకొంటివి, బెత్లెహేములో బాలయేసును భువికందించితివి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ, క్రీస్తు దేవుని